సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు విజయవంతంపై పార్టీ శ్రేణులు దృష్టి సారించాయి. ఈ నెల 18న సరూర్ నగర్లో జరిగే యువ సంగ్రామ సదస్సుకు భారీగా యువతను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే గోడె మహిపాల్రెడ్డి తెలిపారు. జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ నెల 18న సరూర్ నగర్లో జరిగే బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గోడె మహిపాల్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సదస్సుకు 5,000 మంది యువతను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యువతకు ప్రాధాన్యత ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం యువతను విస్మరించిందని విమర్శించారు. ప్రశ్నించే వారిని జైలుకు పంపించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్న ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. యువతకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదన్నారు. సరూర్ నగర్లో ప్రకటించిన యూత్ డిక్లరేషన్ కూడా గాలి కుదిరేసిందని విమర్శించారు. వచ్చే 10 రోజుల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయడంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని 422 పోలింగ్ బూత్లలో సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలోని తొలి స్థానంలో ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. యువ సంగ్రామ సదస్సు విజయవంతంతో పాటు ఎస్ఐఆర్ ప్రక్రియపై పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఎమ్మెల్యే గోడె మహిపాల్రెడ్డి పిలుపునిచ్చారు. ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు తీసుకుపోవాలి, యువతలోకి తీసుకుపోవాలన్న ఉద్దేశంతో మరి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఆదేశాల మేరకు ఏదైతే మనం పెద్ద ఎత్తున యూత్ మీటింగ్ పెట్టుకుంటామో దాని సందర్భంగా పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ నుంచి దాదాపు 3,000 నుంచి 5,000 మందిని తరలించాలని చెప్పి ఏదైతే పార్టీ ఆదేశాలు ఉన్నాయో దానికి సంబంధించి ఇవాళ మరి ఎమ్మెల్యే గారి అధ్యక్షతన అదే రకంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం, మరి వారితో పాటు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా స్వాగతం పలుకుతూ, మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఏ రకంగా అయితే 10 సంవత్సరాల్లో 2,50,000 ఉద్యోగాలు ఇచ్చిందో దానికి పదజమే యువ సమగ్ర సదస్సు, సంగ్రామం సదస్సు ప్రియాంక గాంధీ ఎలక్షన్ మూమెంట్లో ఏ స్థలంలోనైతే యువతకు జాబులు ఇప్పించడము అని అక్కడ యువ డిక్లరేషన్ చేసిందో ఆ స్థలంలోనే రేపు జరగబోయే యువ సదస్సు. ఆ సదస్సుకు పటాన్చెరు నియోజకవర్గం నుంచి పార్టీ ఆదేశాల మేరకు 5,000 మందిని మనం టార్గెట్ పెట్టి పనిచేస్తూ ఉన్నాము. తప్పకుండా 5,000 మంది అవుతారు. ఎందుకంటే 9 డివిజన్ మున్సిపాలిటీలు ఉన్నాయి. 1000 బండ్లే 5గురు, 5,000 ఈజీ లెక్కలు. తీసివేతలు, కొట్టువేతలు అన్ని లెక్కలన్నీ సీదా ఉన్నాయి. మా వాళ్ళకి ఆ శక్తి ఉన్నది, ఆ బలం ఉన్నది, ఆ కోఆర్డినేషన్ చేసే సామర్థ్యం ఉన్నది. కాబట్టి ఆ బలంతో డిక్లేర్ చేస్తూ ఉన్నాం, మా కార్యకర్తల బలంతో. ఆ నమ్మకం ఉన్నది కాబట్టే డిక్లేర్ చేస్తూ ఉన్నాం. కాబట్టి రేపు శనివారం 18వ తారీఖు నాడు నియోజకవర్గ స్థాయి 11 గంటలకు మీటింగు, 10 గంటలకే అని చెప్తా ఉన్నారు. మనం 10 గంటల వరకు రీచ్ కావాలి. 8 గంటల వరకు మనం ఇక్కడికి వచ్చి అందరు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి 5,000 మందికి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తాం. అవసరమంటే భోజనం